హౌసింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా మన గౌరవ సభ్యులు రాజశేఖర్ గారు 9 లక్షలు పూర్తి చేశామని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు పూర్తి చేసింది కేవలం 6.5 లక్షలు. దాదాపు 20 లక్షల ఇల్లు శాంక్షన్ అయితే దాంట్లో పూర్తి చేసింది 6.5 లక్షలు అధ్యక్ష. 6,50,000. అయితే అధ్యక్ష, పూర్తిగా గృహ నిర్మాణం నిర్వీర్యం అయిపోవటానికి కారణం ఏమిటంటే ఆ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అధ్యక్ష. ఏమిటంటే దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, అనా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 2.5 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఒక్కొక్క యూనిట్ కట్టించారు అధ్యక్ష. 2.5 లక్షలతో పాటు ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీ గ్రూప్స్ కి ₹1,00,000 అదనంగా ఇచ్చి, అంటే 3 లక్షలు, 3,25,000, 3,50,000 ఇచ్చి నిర్మాణం చేస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు ఇచ్చేసి పేదవాళ్ళ ప్రభుత్వం అని చెప్తున్న గృహ నిర్మాణ కార్యక్రమం నిర్వీర్యమైపోతానికి కారణాలు అంటే నేను చెప్తాను అధ్యక్ష. మీరు అడుగుతారు అందరికి ఇల్లు ఇస్తారని అడుగుతారు అధ్యక్ష. అందరికి ఇల్లు నిర్మాణం చేసిస్తారు కదా అని చెప్తున్నారు అధ్యక్ష. కారణం ఏంటంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్ కాస్ట్ ని 2 లక్షలు పెంచారు అధ్యక్ష. వాళ్ళు అనొచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదని చెప్పేసి. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే అమౌంట్ ని ఈ రోజు కూడా అదే ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 30,000 ₹1,00,000కి పెంచి 2.5 లక్షల రూపాయలు చేశాం అధ్యక్ష. ఆ 2.5 లక్షలకు అదనంగా గతంలో చెప్పేవాళ్ళు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు బాగా చెప్పేవారు అధ్యక్ష. అధ్యక్ష కానీ ఆ ఎస్సీలకి, బీసీలకి అన్యాయం చేశారని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అంత ముందు ప్రభుత్వంలో 50,000, 70,000 ఎందుకు క్యాన్సిల్ చేశారు సమాధానం చెప్పారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ పిఎంఏ అధ్యక్ష, వేరే ప్రశ్నకి వెళ్దాం. ఈ రోజు మళ్ళీ పిఎంఏ 2OK 2.5 లక్షలే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటానే కాకుండా ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీడీలకి ₹1,00,000 ఇచ్చి అధ్యక్ష గృహ నిర్మాణ శాఖ ఇదే ప్రపోజల్ పంపిస్తే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ప్రత్యేకంగా బీసీలకి ఇస్తున్నారు. బీసీలకు కూడా ఇవ్వాల్సిందంటే అధికారులు చెప్పారు అధ్యక్ష 4,5,000 కోట్లు అయితే అధ్యక్ష. ఎంతైనా పర్వాలేదు, 5,000 కోట్లు అయినా పర్వాలేదు, బీసీలకు కూడా 50,000 చెప్పారు. ఇచ్చిన కేవలం చెప్పుకుంటూ కాదు అధ్యక్ష. తర్వాత లేఅవుట్ మారుస్తారు అధ్యక్ష. కాదు లేఅవుట్ మారుస్తారా? లేఅవుట్ మారుస్తారా? ఎక్కడైతే గృహ నిర్మాణానికి అనుకూలంగా స్థలాలు లేవో ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసి అధ్యక్ష గుంటలు, చెరువులు, కొండలు అన్నింటిలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు అధ్యక్ష. అటువంటి ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేసి అది ఎక్కడైతే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేరో, ఎక్కడైతే స్థలాలు అనుకూలంగా లేవో వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ మళ్ళీ అదే లబ్ధిదారులకి 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. పూర్తిగా దీని కాదు అధ్యక్ష. వాళ్ళు అడిగింది గృహ నిర్మాణం గురించి